యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్ వచ్చినట్టు అనిపించటము, ఇన్కంప్లీట్గా యూరిన్ ఎంటీ అయినట్టు అనిపించటము, మాటి మాటికి యూరిన్ వచ్చినట్టు, తర్వాత పొత్తి కడుపులో నొప్పి, మంట, యూరిన్ వెళ్తుంటే ఇబ్బందిగా ఉండటము, కొన్నిసార్లు అయితే ఫీవర్ లాగా ఉండటము ఇన్ఫెక్షన్ వల్ల, రాత్రి పూట లేచి యూరిన్కి వెళ్ళాలి అనిపించటము, ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ కనిపించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు టెస్ట్ చేసి చూస్తారు, కన్ఫర్మ్ చేసుకుంటారు యూరినరీ ఇన్ఫెక్షన్ అయినా కాదనేది. దానికోసం సింపుల్గా 2 టెస్ట్ చేస్తారు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ ఫర్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అని. ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మన యూరిన్ ఎలా ఉంది, యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి, దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, పస్ సెల్స్ ఉన్నాయా, బ్లడ్ వెళ్తుందా, ప్రోటీన్స్ ఏమన్నా ఉన్నాయా, కీటోన్స్, ఇలాంటివన్నీ కొన్ని పారామీటర్స్ని చెక్ చేస్తాము. చేసిన తర్వాత ఎంత సివియర్ ఉందా, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది అసెస్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటాం. తర్వాత రకరకాలైన ఆర్గానిజమ్స్ ఉంటాయి. జనరలీ బ్యాక్టీరియా, ఈకోలై అనేది మోస్ట్ కామన్. అది కాకుండా కూడా క్లెబ్సియల్లా, సూడోమోనాస్, ఇలా కొన్ని రేర్ రకరకాలైన ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఎలాంటి ఆర్గానిజం ఉంటుంది అనేది తెలియదు కాబట్టి యూరిన్ ఫర్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనేది ఇంకొక టెస్ట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏం చేస్తాం, అది ఒక 48 hours పడుతుంది రిపోర్ట్ రావడానికి. దాంట్లో మన యూరిన్ని ఒక కల్చర్ మీడియం మీద గ్రో చేస్తారు. కల్చర్ మీడియం మీద దాన్ని పెంచి ఆ బ్యాక్టీరియాని చూసి అది ఏ యాంటీబయాటిక్కి సెన్సిటివ్ ఉంది, దేనికి చనిపోతుంది ఆ బ్యాక్టీరియా అనేది తెలుసుకొని ఒక లిస్ట్ తయారు చేసి ఇస్తారు మనకి. దిస్ టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది జనరలీ ఏ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకముందే ఈ టెస్ట్కి ఇవ్వాలి. అయితే అందరికీ మ్యాండేటరీగా టెస్ట్ చేయించాలంటే ఐడియల్గా అందరికీ మ్యాండేటరీగా టెస్ట్ చేయిస్తేనే బెటర్. ఎందుకంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మామూలుగా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇప్పుడు మనము ఈ బ్యాక్టీరియా ఏంటి, అది ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ ఉంది అని తెలుసుకోకుండానే మనం యాంటీబయాటిక్స్ వాడటం స్టార్ట్ చేసామనుకో, అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అది మన బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్ లైనింగ్లో కూడా ఈ బ్యాక్టీరియా వెళ్ళి ఉండిపోయి మళ్ళీ రిపీట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేసే ముందే ఈ టెస్ట్ కూడా ఇచ్చుకోవడం బెటర్. సో డాక్టర్ ఈ 2 టెస్ట్లు చూసిన తర్వాత ఒక్కొక్కసారి వీలైతే ఫస్ట్ బాగా సివియర్ సిమ్టమ్స్ ఉంటే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేస్తారు, సిరప్ ఇస్తారు. దీంతో ఏంటంటే యూరిన్ pH మారిపోతుంది. దాంతో ఈ బ్యాక్టీరియా అనేది ఫ్రీగా యూరిన్లో వెళ్ళిపోతుంది. తర్వాత బాగా వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా తీసుకుంటే ఈ బ్యాక్టీరియా ఫ్లష్ అవుట్ అయిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత కొన్ని డైట్లో చేంజెస్, అంటే క్రాన్బెర్రీ అనేది తీసుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయని, బార్లీ వాటర్ సోక్ చేసి తీసుకుంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుందని, ఇవంతా ఎవిడెన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.